ఇవాళకి అవగాహన ఉందో లేదో కానీ గతంలో యూరియాను కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు, ఇది ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్ల సంగతి చెప్పేది, అంటే 2015-16 ఆ టైంలో భారతదేశంలో కొన్ని పరిశ్రమల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూరియా సబ్సిడీ మీద కదా, సుమారు ప్రతి క్వింటాల్ మీద ఒక 1000 రూపాయలు, 900 నుంచి 1000 రూపాయల సబ్సిడీ ఉంటుంది యూరియా మీద, ఒక క్వింటాల్ మీద కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి సబ్సిడీ, అది రైతాంగం కోసం. సో ఈ యూరియా ప్రైవేట్గా కెమికల్స్ తయారు చేసేటువంటి వాళ్ళు ఈ యూరియాను రా మెటీరియల్గా వాడుతున్నారు, దొంగతనంగా డీలర్లతో తీసుకొని అని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పోతే దాని మీద వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని మరి దీనికి పరిష్కారం ఏంది, ఏం చేయాలి, ఎన్ని చోట్ల కాపలా కాస్తాం ఇంత పెద్ద దేశంలో అని చెప్పి దానికి పరిష్కార మార్గంగా శాస్త్రవేత్తల సలహాతో ఏం చేస్తే సరిపోతుందంటే శాస్త్రవేత్తలు సలహా ఇచ్చినారు. ఏ పదార్థమైనా దాంట్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ను బట్టే, ఆ పదార్థంలో ఉండేటువంటి మాలిక్యూల్స్ను బట్టే, అణువులు పరమాణువులను బట్టే ఆ పదార్థం యొక్క క్యారెక్టర్ మారుతుంది ఎప్పుడైనా. వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే ఈ యూరియాకు మీరు సప్లై చేసే కంటే ముందే, ప్రొడక్షన్ అయిన తర్వాత సప్లై చైన్ స్టార్ట్ అయ్యే కంటే ముందే నీమ్ ట్రీట్మెంట్ అని చేయండి అని చెప్పినారు. నీమ్ ట్రీట్మెంట్ అంటే ఈ వేప నూనెను ఈ మొత్తం యూరియా మీద స్ప్రే, ఆటోమేటిక్గా మిషనే స్ప్రే చేస్తుంటుంది. అది ప్రొడక్షన్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు దాని మీద ఆటోమేటిక్గా స్ప్రే అవుతుంటుంది. ఇంకా అది రైతులు వాడే వినియోగానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. ఆ జాగ్రత్త తీసుకున్నారు. కాబట్టి అందుకే నేను ఎన్షూర్ చేసి చెప్పేది ఏంటంటే యూరియా అనేటువంటిది ఎవరు బుక్కేది కాదు, ఎవరు వాడేది కాదు, ఏ రకంగా ఇతరేతర ప్రయోజనాలకు ఉపయోగించడానికి అవకాశం లేనిది, నేరుగా వ్యవసాయ పొలాలకే వాడాలి. ఒకవేళ రైతులు ఏదైనా అదనంగా ఎక్కువ వాడుతుండ్రు అవగాహన లేక అనుకుంటే అది మనం అవగాహన సదస్సులు పెట్టవచ్చు. అది ఒకరోజు కాదు, కొన్ని ఏళ్ళుగా రైతులకు అవగాహన కల్పించవచ్చు. నానో యూరియాను కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, దాన్ని కూడా వినియోగంలోకి తేవచ్చు. అటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ బొత్తిగా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా లేక రైతులంతా రోడ్ల మీద బారులు తీరి ఈ చెప్పులు పెట్టుకుంటానంటే ఇంతకంటే సిగ్గుమాలతనం ఉంటుందండి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ప్రజాస్వామ్యంలా? ఇంత అసహ్యం ఉంటుందా? ఎక్కడ పోయా జై కిసాన్? మరి నో జై కిసాన్, ఇంకా ఓన్లీ బిజినెస్, పొలిటికల్ బిజినెస్ డీల్స్. రైతు పట్టడు, రాజ్యం పట్టదు. ఇంత దుస్థితి. ప్రతి పేపర్, ఈ పేపర్ ఆ పేపర్, ఆంధ్రప్రభ, సాక్షి, ఈనాడు, అన్ని పేపర్లలో వస్తున్నాయి, రోజు వస్తున్నాయి. ఈ కలత అనిపించదా కొద్దిగన్నా? అరే ఇంతమంది అన్నదాతలు మిమ్మల్ని నమ్ముకొని మీరేదో కేసీఆర్ కంటే ఎక్కువ మేలు చేస్తారని మీ మీద ఆశ పెట్టుకుంటానంటే ఎక్కువ చేయకపోతే మీ వల్ల కాలేదు, కారణాలు ఏమైనా కావచ్చు. ఉన్నది కూడా కొట్టడానికి మీరే కావాలా మనగాళ్ళు? సాఫీగా జరిగినటువంటి సరఫరాను, 10 ఏళ్ళు సాఫీగా జరిగినటువంటి సరఫరాను మీరు ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? రైతులు కన్విన్స్ కావాలి కదా. ఏమనంటానంటే కేసీఆర్ అప్పుడు మరి యూరియా సప్లైగా చేయనీకి మీ చాతకాంతానాన్ని కూడా కేసీఆర్ చేసిన అప్పులే కారణం చెప్తారా? అటువంటి ఇక ఆ స్థాయికి కూడా మీరు పోతారా అనేటువంటి దాంట్లో నాకేం అనుమానం లేదు. వందే మారుతారు కదా, వందే మాతరం పోయి వందే మారుతాం అయిపోయింది. మారుతాం అంటే ఏంది? మారుతి